ప్రైజ్ ది లార్డ్. ఇప్పటివరకు ఏది చేసినా మీ జీవితాల్లో నష్టాన్ని చూస్తూ ఉన్నారేమో, నాశనాన్ని చూస్తూ ఉన్నారేమో. అంటే అయ్యో నేను ఈ పని చేద్దాం అనుకున్నానండి, పాడైపోయింది, నా ఆలోచన పాడైపోయింది, కుటుంబం పాడైపోయింది అని ఏం బాధపడుతున్నావా, కలవరపడుతున్నావా? అయితే ప్రభు ఎటువంటి దీవెన కలుగ చేయబోతున్నాడంటే, యెషయా గ్రంథం 60:18 చూడండి. నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ, నాశనము అనే మాట కానీ వినబడదు. ఆమె ఒక రోజు రాబోతుంది ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నిన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడంటే, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట, అయ్యో ఇది నాశనం అయిపోయింది, ఇది పాడైపోయింది, దీనివల్ల నష్టం కలిగింది అనే మాటలు వినబడకుండా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడు అంటే దేవుని వెలుగు నీ పైన ప్రకాశింపబడినప్పుడు, ఆయన వెలుగు నీ మీద ఉన్నప్పుడు నిశ్చయంగా లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వెలుగును పొందుకొని జీవించండి, వెలుగు సంబంధులై ఉండండి. మీ కుటుంబాల్లో పాడు అనే మాట కానీ, నాశనమైన మాట కానీ మీ కుటుంబాల్లో వినిపించదు. ప్రభు అట్టి రీతిగా ఆ మాటలన్నిటిని కొట్టివేసి సమృద్ధి చేత, జీవము చేత, మేలు చేత, లాభసాటిగా ప్రభు మిమ్మల్ని నడిపించును కాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.